ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు ఇక్కడ, నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగాలు ఊడుతాయి. ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ సీరియస్ అంటూ వరుస ఇన్సిడెంట్ల నేపథ్యంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు, తనిఖీల కోసం టాస్క్ ఫోర్స్కు ఏర్పాటు, సీఎస్కు ఆదేశాలు, హాస్టల్స్, గురుకులాలు, అంగన్వాడీల్లో ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేస్తూ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉత్తర్వులు అంటూ గురుకులాలు, పాఠశాలలు, హాస్టళ్లలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతుండడంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బాధ్యులైన అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు అందించే ఆహారంలో నిర్లక్ష్యం చేసినట్టు రుజువైతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. విద్యార్థులను కన్న బిడ్డల్లా చూసుకోవాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. కలెక్టర్లు తరచూ పాఠశాలలు, గురుకులాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో నివేదిక అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి సూచించారు. ఈ మేరకు సిఎస్ ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫుడ్ పాయిజన్పై తనిఖీలు చేసి నివేదిక ఇచ్చేందుకు 3 సభ్యులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారంటూ, ఒకవేళ ఎవరన్నా భయాందోళనలు సృష్టిస్తే కనుక కఠిన చర్యలు తప్పవు అని చెప్పడానికి ఇక్కడ ముఖ్యమంత్రి ప్రయత్నం చేసినట్టుగా, వసతి గృహాల్లో కనుక ఆహారం విషయంలో కొందరు ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టించి విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన సృష్టిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటే ఇక మాలాంటి మీడియా కావచ్చు, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, నేనేమంటా ఉన్నా, నువ్వు చక్కగా పెట్టినాక ఎవడు అడుగుతాడు? నువ్వే సరిగ్గా చూసుకున్నాక దాన్ని ఎవడు ప్రశ్నిస్తాడు, ఎవడు మాట్లాడతాడు, ఎవడు రాస్తాడు? పిల్లలు ఇన్ని రోజులు ఈ 11 నెలలు ఎప్పుడన్నా వచ్చిందా? ఈ 10 నెలల్లో ఏనాడన్నా విద్యార్థుల గురించి కానీ ఫుడ్ గురించి కానీ ఏనాడన్నా వచ్చిందా? వాళ్ళకై వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినప్పుడు అక్కడక్కడ కూర్చున్న సందర్భాలను చూపించినాం. అంతేగాని ఇట్లా ప్రాణాల మీదకి వచ్చేదాకా చూస్తే ఎందుకు ఊరుకోవాలి చెప్పండి? గతంలో ఎక్కడో రోడ్ల మీదకి వచ్చిన పిల్లని చూపించి ఆ వీడియోలు ఉంటే చూపించి మరి ఇట్లా జరగడం కరెక్ట్ కాదు కదా అని చెప్పినాం తప్ప ఏనాడు కూడా సీరియస్గా అంటే అంతలా మాట్లాడలేదు. అంతలా మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటంటే ప్రభుత్వం స్టడీ చేసుకుంటుంది, అధికారులని కనీసం కట్టడి చేస్తుంది, అరే మీరు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారని చెప్పి చర్యలు తీసుకుంటుందని మనం అనుకున్నాం. కానీ సాక్షాత్తు 2 పిల్లల ప్రాణాలు పోయే పరిస్థితి దాకా తీసుకొచ్చిన తర్వాత ఇంకా చెప్పండి, ఇంకా మాట్లాడకపోతే మరి ఎట్లా? అందుకే ఖచ్చితంగా మాట్లాడతారు, మాట్లాడితే దాన్ని సరి చేసుకోవాలి. అంతే తప్ప వీళ్ళు ఎందుకు మాట్లాడిర్రు, మాట్లాడి భయాందోళన సృష్టిస్తే ఇట్లా చేస్తామంటే గతంలో ఇంతకంటే రెట్టింపుతోని మీరు ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వంలో మీరు ప్రతిపక్షంలో ఉండడం వల్ల అంతకంటే రెట్టింపుగా మీరు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి, చూసినాం మనం.